చందమామ కథ అభేద్య. పూర్వం సుయోధ సింహుడు అనే రాజుండేవాడు. అతని తాతగారి కాలంలో వారి రాజ్యం చాలా పెద్దది. అయితే సుయోధుడి తండ్రి భోగలాలసుడు, తాగుబోతు. అవివేకి కావటం వల్ల చుట్టుపక్కల రాజ్యాలను ఏలే రాజులు దురాక్రమణ చేసి చాలా భాగం అపహరించారు. సుయోధుడు సమర్థుడు, దీక్షాపరుడు, ధీరుడు. అతను రాజ్యానికి వస్తూనే తన తండ్రి చేసిన అక్రమాలను సర్దుబాటు చేశాడు. తండ్రి చేరదీసిన దుష్టులకు ఉద్వాసన చెప్పాడు. వివేకులైన వారిని ఏరి వారికి వివిధ రాజ్యాంగ శాఖలు అప్పగించి ప్రజలలో కొత్త ఆశ రగిల్చాడు. ఈ పని పూర్తి కాకముందే సుయోధుడు తన తండ్రి పోగొట్టుకున్న రాజ్యం యావత్తు తిరిగి జయించటానికి ఉపక్రమించాడు. అతని యుద్ధ సన్నాహంలో ప్రజలంతా పాల్గొన్నారు. రాత్రింబగళ్ళు కత్తులు, ఈటెలు, బరిసెలు, బల్లెములు, బాణాలను ఉత్పత్తి చేశారు. అనేక లక్షల మంది ప్రజలు సైనిక విద్యను నేర్చుకున్నారు. బలమైన సైన్యానికి తగిన ఆయుధాలు తయారయ్యాయి. రాజ్యమంతటా యువకులు వేదోక్తంగా దీక్షా కంకణాలు ధరించారు. సుయోధుడు తన తాతల నాటి రాజ్యాన్ని తిరిగి సాధించుకునేటందుకు జైత్రయాత్ర ఆరంభించాడు. ఈ యాత్ర 1-2 పాటు నిర్విఘ్నంగా కొనసాగింది. కొన్ని రాజ్యాలు సుయోధుడి సైన్యాలను చూసి రాజీ రాయబారాలు జరిపాయి. కొన్ని చోట్ల సైనికులు తమ రక్త బంధువులైన సుయోధుడి సైనికులతో యుద్ధం చేయ నిరాకరించారు. యుద్ధం జరిగిన చోట్ల కొద్దిసేపట్లోనే సుయోధుడి బలాలు శత్రుమూకలను చెల్లాచెదురు చేశాయి. విజయ పరంపర లభిస్తున్న కొద్దీ సుయోధుడి పరాక్రమము, అతని సైనికుల ఉత్సాహము పెరగసాగినాయి. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతమే గెలుచుకుంటూ ఓడిన రాజులతో ఉదారంగా సంధి చేసుకుంటూ పాత శత్రువులతోనూ వారి వారసులతోనూ మైత్రి సంపాదించుకుంటూ సుయోధుడు అభేద్య అనే రాజ్యపు పొలిమేరలు చేరుకున్నాడు. అభేద్య రాజులకు చాలా బలమైన కోట ఉన్నది. ఊరు చుట్టూ 3 బలమైన ఎత్తైన ప్రహరీలున్నాయి. 1,00,000 సైనికులు ఈ గోడల పైన దాగి ఎంతటి బలమైన సైన్యాన్ని కూడా లోపలికి రాకుండా నిలిపివేయగలరు. అభేద్య రాజులు సాధారణంగా యుద్ధాల జోలికి దిగేవారు కాదు. ఇతరులు తమపై దురాక్రమణ చేస్తే బుద్ధి చెప్పి పంపేవారు. అటువంటి వంశానికి చెందినవాడైన అభేద్య రాజు సుయోధుడి తండ్రి అసమర్థతను గమనించి అతని రాజ్యంలో కొంత అపహరించాడు. దానిని తిరిగి రాబట్టుకోవటానికే సుయోధుడు అభేద్యపై దండెత్తాడు. అభేద్య నిజంగా దుర్భేద్యమేనని, కోటను ముట్టడించడం తప్ప మరేమీ మార్గం లేదని, కేవలం బలప్రయోగం చేసి కోట ద్వారాలు పగలకొట్టి లోపల ప్రవేశించిన సర్వబల నాశనం తప్ప మరొకటి ఉండదని సుయోధుడి సేనా నాయకుడు చెప్పాడు. సుయోధుడు కోటను ముట్టడించి అభేద్య రాజు రాజీకి వచ్చే వరకు ముట్టడి సాగుతుందని తెలియజెప్పటానికని కోటలోకి దూతను పంపాడు. సుయోధుడి దూతకు ఏ ద్వారం వద్ద అవాంతరం కలగలేదు. పైపెచ్చు అతనికి సన్మానాలు జరిగాయి. 2-3 గడియల కాలంలో అతను రాజసౌధం ప్రవేశించాడు. రాజభటులు అతనిని ఒక స్త్రీ ఎదుటకు తీసుకుని పోయారు. ఆ స్త్రీ రాజలాంఛనాలను ధరించి పూర్ణ చంద్రుడిలాగా వెలిగిపోతూ ఉంది. ఆమె వయస్సు కూడా 19-20 ఉంటాయి, అంతకంటే ఉండవు. ఆమె సుయోధుడి దూతను సుఖాసీనునిగా చేసి వచ్చిన పని చెప్పమంది. అమ్మా, క్షమించాలి, నేను మోసుకు వచ్చిన సందేశం తమ ఏలికకు తప్ప నివేదించలేను అన్నాడు ఆ దూత. నేనే ఏలికను. మా తండ్రిగారు అస్వస్థులుగా ఉన్నారు. కొంతకాలంగా నేనే రాజ్యభారం వహిస్తున్నాను అన్నదా సుందరి తన వేలికున్నటువంటి రాజముద్రికను చూపుతూ. దేవి, ఏలిక అయిన సుయోధ సింహులు తమతో ఇట్లా చెప్పమన్నారు. మీ కోటను నేటి ఉదయం ముట్టడించి ఉన్నాము. మీరు మాతో మా ఇచ్ఛానుసారం సంధి జరిపే వరకు ముట్టడి సాగి తీరుతుంది. ఈ ముట్టడి వల్ల మీకు కలిగే వ్యయ ప్రయాసలకు మీరే బాధ్యులు అన్నాడు దూత. అభేద్య రాణి కొంచెంసేపు ఆలోచించి ఇలా అన్నది. అభేద్యకు ఏలికనైన నేను రూపమతిని. ఈ విధంగా చెప్పానని మీ ఏలికతో చెప్పవలసింది. అంతఃపురం ముట్టడించేదాకా కోట మీ వశం కాబోదు అని. రాజదూతకు ఈ సందేశం అర్థం కాలేదు, కానీ అతడు వివరాలు అడగలేదు. అభేద్య రాణి అతనికి తమ కోట జీవితం చూసే అవకాశం కల్పించింది.
అతను తన గుర్రం మీద కోటలోని వివిధ ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితులన్నీ చూశాడు. అంతటా ప్రశాంతంగా ఉంది. మామూలు వేత్రహస్తులు తప్ప అతనికి ఎక్కడా సైనికులు కూడా కనిపించలేదు. ఎవ్వరూ యుద్ధం గురించి మాట్లాడటమూ లేదు. నిత్య జీవితం నిశ్చింతగా వెళ్ళిపోతున్నట్టుగా కనపడింది. ఇదంతా చూసి రాజదూత తిరిగి వెళ్ళి తన సైన్యాలను చేరుకొని సుయోధుడి దగ్గరకు చేరాడు. రూపమతి పంపిన సందేశం సుయోధుడికి అర్థం కాలేదు. అంతఃపురం ముట్టడిస్తే కోటవశం కావటమేమిటి? అర్థం లేని మాటలు. ఈవిడకు యుద్ధశాస్త్రం తెలియక ఏదో నోటికి వచ్చిన మాట అని ఉంటుంది. అసలే ఆడది, అందులోనూ కొత్తగా రాజ్యానికి వచ్చింది. ఈ అమాయకురాలితో తాను రాయబారం జరపటం వృధా. అభేద్యలో ప్రజలు నిర్విచారంగా ఉండటము, ఎక్కడా సైనికులు కనిపించకపోవటము, ఇవన్నీ రూపమతి అమాయకత్వం వల్లనే అయి ఉంటాయి. అమాయకురాలు కాకపోతే తన దూతను యుద్ధ సమయంలో అంతా చూడనిస్తుందా? సుయోధుడికి ఒకటి తట్టింది. దాడి చేస్తే సులభంగా చేజిక్కే కోటను ముట్టడి చేయటం దేనికి? ఈ అమాయకురాలి నుంచి అభేద్యను తాను సంగ్రహించాలని కూడా సుయోధుడు ఆలోచించాడు. ఇటువంటి రాజ్యం ఎట్లాగూ పరరాజుల పాలవుతుంది. ఇప్పుడు తాను బలాఢ్యుడు. అభేద్యను తన కిందకే రావటం మంచిది కదా. కోట లోపల యుద్ధయత్నాలు కూడా లేవన్న వార్త సైనిక శ్రేణిలో కారు చిచ్చులాగా వ్యాపించి ఉత్సాహం రేకెత్తించింది. కోట మీదకి దాడి చేయటానికి 2 దళాలు ఆయత్తపరిచాడు. ఒక దళం కోట గోడలు ఎగబాకింది. రెండవ దళం ద్వారాన్ని భేదించటానికని కదిలింది. ఈ 2 పనులు దాదాపు నిర్విఘ్నంగానే కొనసాగాయని చెప్పాలి. కోట తలుపులు మొదటి దెబ్బకు వాటంతట అవి తెరుచుకున్నాయి. సైనికులు కొందరు లోనకు ప్రవేశించారు. మళ్ళీ తలుపులు మూసుకున్నాయి. కారణం తెలీదు. కోట గోడలు ఎగబాకిన సైనికులు కూడా ఎట్టి ప్రతిఘటన లేకపోయింది. కానీ ఈ 2 దళాల సైనికులు మళ్ళీ తిరిగి రానేలేదు. వారి గతి ఏమైంది అన్నది సుయోధుడికి తెలియనే లేదు. 2 రోజులు ఆగి మరింత పెద్దదాడి చేశాడు. దాని గతి కూడా ఇంతే అయ్యింది. సుయోధుడు రూపమతి దగ్గరికి మరొక రాయబారం పంపాడు. 1 వారం రోజులలో కోట తనకు వశం కాని పక్షంలో తన సైన్యాలన్నింటినీ ప్రయోగించి కోట మీద దాడి చేసి భీకరమైన యుద్ధంతో సర్వనాశనం చేస్తానని రూపమతిని బెదిరించాడు. రూపమతి నుంచి జవాబు వచ్చింది. అంతఃపురం ముట్టడిస్తే గాని కోట లొంగదు అని. సుయోధుడికి అపరిమితమైన కోపం వచ్చింది. రూపమతి తాను అనుకున్నంత అమాయకురాలుగా కనిపించలేదు. ఆమె తనను పరిహసిస్తున్నట్లున్నది. ఆమెకెందుకు ఇంత కావరం? బయట నుండి ఏమీ రాకుండా కోటలో వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు? తన సైన్యాలు చుట్టుపక్కల గ్రామాలు కొల్లగొట్టినా కూడా జీవితం దుర్భరంగా ఉంది. ఎండలు, వానలు, చలి సైనికులను అపరిమితంగా బాధిస్తున్నాయి. ఈ ముట్టడి సాగించటానికి తనకే విసుగ్గుగా ఉన్నప్పుడు కోట లోపలి వారికి ఇంకెంత బాధగా ఉండాలి? ఈ సంగతి రూపమతికి తెలీదా? ఆమె తనతో సంధి ఎందుకు చేసుకోదు? పైపెచ్చు ఈ అర్థం లేని సందేశం ఏమిటి? ఏమైనా సరే రూపమతి కాళ్ళ బేరానికి వచ్చేదాకా సుయోధుడు ముట్టడి సాగించడానికే నిశ్చయించాడు. అతను కోట వాకిలికి ఎదురుగా గుడారం వేసుకొని వాకిలికేసి చూస్తూ కూర్చునేవాడు. ఏ క్షణాన ఆ వాకిలి తెరుచుకొని రూపమతి తనతో రాయబారానికి వస్తుందో అని. నిజం దాచటం దేనికి? ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పినప్పటి నుంచి ఆమెనొక్కసారైనా చూడాలన్న కోరిక కూడా సుయోధుడికి హృదయంలో ఉంది. కానీ సుయోధుడి ఆశ ఫలించలేదు. నెలలు గడిచాయి. ఆకాశాన చంద్రుడు ఎన్నోసార్లు అదృశ్యమైనాడు. చిక్కి కనిపించాడు. చూస్తుండగానే కోలుకున్నాడు కూడా. మళ్ళీ చిక్కాడు. సుయోధుడి మనస్సు కూడా చంద్రుడిలాగానే పరివర్తన చెందుతూ వస్తున్నది. రాను రాను సుయోధుడి గతి చాలా హీనస్థితికి వచ్చేసింది. కోట వెలుపల 5-6 ఆమడల మేర ఊళ్ళు గాని వ్యవసాయం గాని లేకుండా పోయింది. అభేద్యను సుయోధుడు ముట్టడిస్తే సుయోధుడి బలాలను దేవుడు ముట్టడించినట్లుగా అయ్యింది. సైనికులకు తిండి లేదు. వారు తమ గుర్రాలను సైతం చంపి తినసాగారు. ముట్టడి విఫలమైందని సుయోధుడి అంతరాత్మకు తెలుసును. అతనికి యుద్ధం మీదనే కాక జీవితం మీదనే విరక్తి కలిగింది.
సైనికుల ఎప్పుడు ఇళ్ళకు పోదామా అని ఉంది వాళ్ళకేమో. వారిలో ఏ ఉత్సాహమూ లేదు. ఇక ముట్టడి ఎత్తి తిరిగి పోవటం కన్నా సుయోధుడికి గత్యంతరం లేదు. ఈ నిర్ణయాన్ని అతడు వాయిదా వేస్తూ వస్తున్నాడు. ఆ రాత్రి నిండు చంద్రుడు ఆకాశాన వెలుగుతున్నాడు. అర్ధరాత్రి కావస్తున్నది. సుయోధుడికి నిద్ర పట్టలేదు. అతను తన గుడారం బయట నిలబడి రూపమతిని గురించి ఆలోచిస్తున్నాడు. ఆమె అమాయకురాలు అన్న భావము, జానా అన్న భావము కూడా ఇప్పుడు అతనికి లేవు. ఆమె మీద ఏదో గౌరవ భావం మొలకెత్తింది. ఒక్కసారి ఆమెను చూడాలన్న కోరిక తీవ్రంగా కలిగింది. తాను ఏమి చెయ్యబోతున్నది తెలియకుండానే కోట వాకిలి దగ్గరికి వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తెరుచుకున్నది. ఎవరు మీరు అని అడిగారు తలుపు తెరిచిన భటుడు. సుయోధుడి దూతను అన్నాడు రాజు. స్వాగతం, దయచేయండి. మరొక్క గడియ లోపల సుయోధుణ్ణి రూపమతి భటులు అంతఃపురం చేర్చి అతనికి శయనాధికాలు ఏర్పాటు చేశారు. కానీ అతను నిద్రపోలేదు. ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తూర్పు తెల్లవారగానే బయటకొచ్చాడు. అతన్ని ఎవ్వరూ అడ్డుకోలేదు, వెంబడించలేదు. సుయోధుడు దాదాపు కోట ఆవరణంతా తిరిగాడు. ఎక్కడ చూసినా శుష్కించి శల్యాలైపోయిన మనుష్యులు కనిపించారు. దారిద్ర్యం ఓలలాడుతున్నది. ఒక వృద్ధుడు సుయోధుణ్ణి చూసి, పరదేశస్థుల్లాగా ఉన్నారు, నా ఆతిథ్యం స్వీకరించండి. ఒకప్పుడు పంచభక్ష పరమాన్నాలతో ఆతిథ్యం ఇచ్చిన మేము ఈనాడు గంజి తప్ప ఇవ్వలేని స్థితిలో ఉన్నాము అన్నాడు. సుయోధుడి కన్నులు చెమ్మగిల్లినాయి. అతను నేరుగా అంతఃపురానికి తిరిగి వెళ్ళాడు. రూపమతి తనకు దర్శనం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలిసింది. భటులను అనుసరించి సుయోధుడు రూపమతి సమక్షానికి వెళ్ళాడు. ఆమె అతన్ని గుర్తించింది. ఎంతో గౌరవంగా మర్యాదలు చేసి, దౌత్యానికి మీరే వచ్చారు, దూతలు లేకపోయారా అని అన్నది. సుయోధుడు క్షణంసేపు మాట్లాడలేదు. ఆమె సౌందర్యం గురించి తన దూత చెప్పిన మాటల్లో అతిశయోక్తి ఏమీ లేదు. కానీ మామూలు ప్రజలలాగే ఆమె కూడా శుష్కించి ఉన్నది. నీ పట్టుదల నాకేమీ అర్థం కాలేదు. నీ ప్రజలు తిండి లేక అల్లాడిపోతున్నారు. ఈ ముట్టడి ఇంతకాలం పొడిగించటం దేనికి? సంధికి ఎందుకు రాకూడదు అని అన్నాడు సుయోధుడు. మీరు అభేద్యను ఎందుకు ముట్టడించవలసి వచ్చిందో మాకు తెలీదు. మా తండ్రిగారు మీ తండ్రిగారి నుంచి రక్షించిన రాజ్యభాగాన్ని మీరే పాడుపెట్టుకున్నారు. అభేద్య మీకు లొంగదు. మేమంతా ఆకలితో మాడినా అభేద్య అభేద్యంగానే ఉంటుంది. మీరు ముట్టడి ఎత్తి వెళ్ళిపోవటానికి మాకు అభ్యంతరం లేదు. కోటను జయించాలన్నదే మీ సంకల్పం అయితే అంతఃపురాన్ని ముట్టడించండి అన్నది రూపమతి. సుయోధుడికి ఆమె సందేశం ఇప్పటికీ అర్థమైంది. అతడు తన ఆసనం నుంచి లేచి ఆమె వద్దకు పోయి మోకరించి, రూపా, నేను చేసిన అపచారాన్ని క్షమించు. నన్ను అనుగ్రహించి వివాహమాడు. నాకు నీకన్నా ఆప్తులు లేరు. మనం శత్రువులుగా ఉండలేము అన్నాడు. రూపమతి అతనిని లేవనెత్తి తన సింహాసనం పైన కూర్చోబెట్టుకొని మంత్రులకు కబురు పంపింది. అంతఃపురం సుయోధుడి వశమైంది. మరికొద్దిసేపట్లో కోట ద్వారాలు తెరుచుకున్నాయి. సుయోధుడి సైన్యాలకు కోట కూడా వశమయ్యింది. అభేద్యకు తిరిగి శోభ చేకూరింది. మంచి ముహూర్తాన సుయోధుడికి రూపమతికి వైభవంగా వివాహం జరిగింది. కథ సమాప్తం. ఇక ఈ కథ 1953 ఫిబ్రవరి నెల చందమామలో వచ్చింది. రచయిత కొడవటిగంటి కుటుంబరావు గారు. మీకు ఎలా అనిపించింది ఈ కథ? తప్పకుండా కామెంట్లో చెప్పండి. స్త్రీని గెలవాలంటే ముందు ఆమె మనసు గెలవాలి. సుయోధుడికి ఈ విషయం కాస్త ఆలస్యంగా తెలిసింది. కథ బాగుంది. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.